క్రీస్తు పుట్టుక మామూలు పుట్టుక కాదండి. ఇది ముందు తరాల వారు, వెనక తరాల వారు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూడవలసిన అత్యవసరమైన ఒకే ఒక ఏకైక నామము, ఒకే ఒక్కడు ఏకైకుడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ సమర్థులు లేనివాడైనా, చాలా గొప్పవాడైన, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన, అన్నీ సృష్టించిన దేవుడు ఎంతో ఆశతో తేరు చూచిన ఒక అమూల్యమైన భూమి మీద పుట్టుక యేసుక్రీస్తు పుట్టుక. అంత ప్రాముఖ్యమైనదండి యేసుక్రీస్తు పుట్టుక. ఒకసారి పుట్టిన తర్వాత ఆ పుట్టినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతూ ఎంతో సంతోషంగా గడుపుతారు పెద్దలు, ఆప్తులు, బంధువులు, మిత్రులు. ఆ పిల్లవాడిని ఎరిగినవారు, ఎరగనివారు ఎవరైనా ముచ్చట పడతారు. ఆ బిడ్డ కాస్త ఎదిగి పెద్దవాడైపోయిన తర్వాత ఆ పుట్టుకను గురించిన జ్ఞాపకాలన్నీ చెరిగిపోతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు మాత్రము పుట్టిన ఆ పుట్టుకకు మునుపు ఎప్పటి నుంచో ఆయన పుడతాడని ఎదురుచూపులు, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మొదలుపెట్టాడు ఎదురుచూపు. అలా ఆ తర్వాత దేవుడు చెప్పిన సమాచారం ప్రకారం ఆదాము నుండి ప్రతి ఒక్కరూ, నీతిమంతుల్లో, ప్రవక్తల్లో ప్రతి ఒక్కరూ ఎదురు చూసి అనేకులకు ప్రకటించారు. ఒకనాడు మరియమ్మ అనే కన్యకకు యేసుక్రీస్తు దేవుని బిడ్డగా జన్మించటం జరిగింది. అలా జన్మించిన తరువాత 1000 సంవత్సరాలు గడిచిపోయినాయి. మన తరం వచ్చింది. మన తరం వచ్చిన ఆయన పుట్టుకకు గొప్ప సంతోషము ఇంకా 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 పెరుగుతూ నూతన పరచబడుతూనే ఉంది. కానీ అది సమిసిపోయేలా మనుషుల్లో ఎంతో ప్రముఖులుగా ఉన్నవారి పుట్టినరోజుల్లా కాకుండా ఇదిగో యేసుక్రీస్తు పుట్టుక ఒక స్పెషల్గా అన్ని తరాల వాళ్ళను అలరించేదిగా, అందరికీ సంతోషం సంపూర్ణంగా కలగజేసేదిగా. మీ ఇంట్లో బిడ్డ పుడితే మీకు సంతోషము, మా ఇంట్లో బిడ్డ పుడితే మాకు సంతోషము, వాళ్ళ ఇంట్లో బిడ్డ పుడితే వాళ్లకు సంతోషము. కానీ క్రీస్తు పుట్టుక మాత్రము మీ ఇంట్లో, మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో, అందరి ఇళ్లల్లో, అన్ని తరాల్లో, అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ నూతనమైన సంతోషము ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. అంతటి ప్రాధాన్యతతో కూడిన పుట్టుక యేసుక్రీస్తు పుట్టుక. అమూల్యమైనది.